మా మమ్మీకి జ్వరం వచ్చింది. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. బాధ, టెన్షన్ ఉంటే తప్ప నాకు అసలు తలనొప్పి రాదు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మా ఆయన గత 4, 5 రోజుల నుండి అటు ఇటు టెన్షన్ గా తిరుగుతూనే ఉన్నాము. మొన్న ఒక రోజు పొద్దున్నే కరీంనగర్ వెళ్ళినాము. ఆ రోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. ఆ ఎండకి ఈ టెన్షన్ కి నా తల ముక్కలైంది అనుకోండి. మస్తు తలనొప్పి. ఎంతలా అంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకునే అంతలా టాబ్లెట్ వేసుకున్న తర్వాతనే మా అవ్వని తలకి నూనె రాయమంటే రాస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకెత్తైతే మా అవ్వతో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంది అంటే మేము ఎంత మాట్లాడినా మా అవ్వకి చెవులు వినిపిస్తలేవు. ఇక్కడ చూసిండ్రు కదా మా మమ్మీ చాలా నీరసంగా పడుకొని ఉన్నది. అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. అయితే నేను లాస్ట్ మంత్ లో కారప్పొడి కోసమని అవ్వ దగ్గరికి వచ్చినాయి కదా. నేను వచ్చినప్పుడే మా అయ్య నాకు చెప్పిండు ఏమనంటే పొద్దున్న దాకా ఎండలా పని చేసి ఇంటికి వచ్చి దీంతో నొరడానికే నాకు తలనొస్తుంది అని. అబ్బా నాకు మా అయ్య చెప్పిన మాట కరెక్ట్ గా గుర్తుకొచ్చింది. ఆ రోజు నాకు ఫుల్ తలనొస్తుంది. అసలు నేనేం మాట్లాడుతున్నో ఆమె ఏం మాట్లాడుతుందో నాకు ఏం అర్థమైతలేదు. అమ్మో ఇంకా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.